హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ అనేది స్లీవ్స్ డిజైన్స్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడంటే హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్కి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి లోత్ తీసుకున్నాను అనమాట. చూపించినట్టుగా హ్యాండ్స్ అయితే ఇట్లా తిర్లా మరలు వేసుకోవడానికి అయితే స్టిచ్చింగ్ అనేది చూపించినట్టుగా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత డిజైన్కి ఎలా క్లాత్ కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రం నేను చూపిస్తాను. ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టగానైతే మీ దగ్గరికి అయితే వస్తుంది, ఓకేనా. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు స్టిచ్ చేసినట్టుగా హ్యాండ్ స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు చూపించినట్టుగా పైన స్టిచ్ చేసుకోండి. మలిసి మంచిగా నీట్గా ఒకటి అనేది స్టిచ్ అనేది వేసుకోండి. ఇది హ్యాండ్ కనిపించదు ఫ్రెండ్స్, ఓకేనా. పైన ఇంకో లేయర్ అనేది వస్తుంది అన్నమాట, కనిపించదు. చాలా హ్యాండ్స్ అనేది చాలా ట్రెండ్ అయిపోయినాయి. ఇంతకుముందు కూడా పెట్టాను నేను మీకు, ఇంకా వాళ్ళదే మామ్ అండ్ డాటర్కి అన్నమాట. తనకి ఫ్రాక్ కుట్టాను, ఫ్రాక్కి పెట్టాను. ఇదైతే బ్లౌజ్ అన్నమాట. చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసుకోండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను, ఓకేనా. చూపించినట్టుగా ఇప్పుడు ఇది 4 మడతల మీద ఇట్లా మలుసుకొని మీకు ఎటు కన్వర్టింగ్గా ఉంటుందో హ్యాండ్స్కి ఎక్కడ క్లాత్ అనేది వెళ్తుందో చూసుకోండి, ఓకేనా. 4 మడతల మీద అయితే నేను 13 ఇంచులు అనేది పొడవు తీసుకున్నాడు. ఇక్కడైతే 5.5 ఇంచులు తీసుకున్నాను. ఇటైతే 3 ఇంచులు తీసుకున్నాను, 3.5 ఇంచులు అలా తీసుకొని మంచిగా నీట్గా అనేది చూపించినట్టుగా అయితే గీసుకొని డ్రాయింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా, ఓకేనా. చూపించినట్టుగా నీట్గా కట్ చేసేసుకోండి. అయిపోయింది. మంచిగా మధ్యలో వచ్చేలాగున అది కచకా పెట్టుకోండి, సెంటర్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అయితే కింద వైపు మలిసి ఇట్లా నీట్గా రెండు మడతలతోటి మలిసి కుట్టు వేసుకోండి. ఒకటి చూపించినట్టుగా కుట్టేసేసుకోండి నీట్గా. రెండు కూడా సేమ్ ఇలాగే కుట్టు అనేది వేసేసుకోండి. అయిపోద్ది అన్నమాట, అంతే. ఇప్పుడు దీనికి ఏదైనా మీ దగ్గర ఉంటే లేస్ అనేది అటాచ్ చేసుకోండి, లేదంటే పూసలు కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. మంచిగా ఇట్లా మలిసి చూసుకొని కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి, ఓకేనా. ఇక్కడ కొద్దిగా క్లాత్ సరిపోలేదు నాకు. ఇప్పుడు నా దగ్గర అయితే ఇది గవ్వలు ఉన్నాయి చూసారా, గవ్వల లేస్ అయితే ఉంది. ఆ పాప కోసమని తీసుకున్నారు, మిగిలితే మాత్రం అక్కకి కూడా బ్లౌజ్కి పెట్టాను. ఇంకా సారీ ప్లెయిన్ క్లాత్ కదా, ప్లెయిన్ క్లాత్కి ఇప్పుడు చూపించినట్టుగా కుట్టుకోండి. అక్కకి సారీకి కూడా లేస్ వేసాను కాబట్టి కొంగుకి ఈ లేస్ అనేది కుట్టాను. చాలా హైలైట్గా ఉంది. మీరు కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎంత బాగుందంటే చాలా నీట్గా అయితే ఉంది. గ్రాండ్ లుక్ అనేది బ్లౌజ్ని బట్టి సారీ నాట్ బ్లౌజ్కి అయితే గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూపించినట్టుగా అక్కడి నుంచి మీకు వీలైనంతగా 7 కుచ్చులు వస్తాయా లేకపోతే ఇంకా ఎన్ని ఫ్రిల్స్ వస్తాయా అన్నీ అనేది కుట్లు అనేది ఇట్లా వేసుకోండి నీట్గా, ఓకేనా. ఇటు ఎన్ని అయితే కుట్టేసుకున్నామో అటు కూడా అంతే మంచిగా ఎటు తిప్పి ఉన్నాయి అటు ఆపోజిట్ అయితే వేసుకోవద్దు. ఫ్రిల్స్ అనేది ఆపోజిట్ అయితే ఉండకూడదు. ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేది కుట్టుకోండి, ఓకేనా. చూపించినట్టుగా అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు అసలు కొత్తగా మిషన్ నేర్చుకునేవారు ఏదైనా చిన్నవి డిజైన్స్ నేర్చుకోవాలంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను, ఓకేనా. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం కదా, ఇక్కడ నుంచి 2 ఇంచులు అనేది ఇట్లా తీసుకోండి. 2 ఇంచులు అటు వచ్చేసి 3 ఇంచుల వరకు, ఓకేనా. మొత్తము సెంటర్ నుంచి కింద వరకు అయితే 5 ఇంచులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. చూపించినట్టుగా అయితే కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కొద్ది క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక 2 ఫ్రిల్ అయితే పడుతుంది, అట్లా కుట్టుకోండి. సెంటర్ పాయింట్ ఇప్పుడు ఈ పైన ఉన్న హ్యాండ్కి సెంటర్ పాయింట్, కింద ఉన్న హ్యాండ్స్కి సెంటర్ పాయింట్ అనేది మంచిగా నీట్గా అయితే పెట్టుకోండి. ఇవి చూపించినట్టుగా ఇట్లా అపోజిట్ అనేది కుచ్చులు అనేది వేసుకోండి. మనం మార్కింగ్ ఎట్లా చేసుకున్నాం అట్లనే రావాలి ఫ్రెండ్స్, అప్పుడే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ అన్నమాట, నీట్గా కనిపిస్తుంది, ఓకేనా. అయిపోయింది. చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వదిలి 4-5 నిమిషాల్లోనే మీరు మంచిగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు, ఓకేనా. ఇంకా ఇది మరిన్ని వీడియోలు మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది. ఇంతే, ఇంకా చూపించినట్టుగా షోల్డర్కి మామూలు హ్యాండ్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో ఈ హ్యాండ్ కూడా అలాగే అటాచ్ చేసుకోవడమే,
అంతే, ఎంత సింపుల్ కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్. మీరైతే ఇట్టే నేర్చుకుంటారు. మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు చూసారంటే కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి కూడా అలవాటు అయ్యేలాగున, అర్థమయ్యేలాగున నేర్చుకునే విధంగా అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి, ఎలా కావాలి, నేను ఎలా మీకు చూపించాలనుకుంటున్నారో వీడియోస్, మళ్ళీ కటింగా, స్టిచ్చింగ్గా, డ్రెస్సులా, ఫ్రాక్లా, బ్లౌజెస్ డిజైన్లా ఏదనేది మీరు నాకు కమెంట్లో పెట్టారంటే నేను మీకు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ నేను మీకు వీడియోలు కంపల్సరీ చూపించడానికే సిద్ధం ఉన్నాను. నేను పెడతాను మీకు అర్థమయ్యే విధంగా, ఓకేనా. ఈ బ్లౌజ్కి సంబంధించిన వీడియో, కటింగ్ వీడియో ఉంది, నేను త్వరలోనే పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.